శంఖారావము కర్మ 5th చాప్టర్ అయిన కర్మ సన్యాస యోగంలో మనం 21వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇప్పుడు మన రికార్డింగ్ నెంబర్లో ఇది 47 అన్నమాట. దీని హెడ్డింగు ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నదానికి హెడ్డింగ్ అక్షయ సుఖము, అంటే క్షయము కాని సుఖము అనేది. ఆనందం ఎప్పుడునూ బాహ్యస్పర్శలయందు చిక్కదు, ఆ స్పర్శలు పవిత్ర దేవాలయాదులైనను చిక్కదు. స్థిరత్వము చిక్కుటకు ముందు చెడ్డ పనులలోనికి మనస్సును పోనీయకుండుటకే దేవాలయాదుల యజ్ఞయాగాదుల ప్రయోజనము. స్థిరత్వము చిక్కుటకు ముందు చెడ్డ పనులలోనికి మనస్సును పోనీయకుండుటయే దేవాలయాదుల యజ్ఞయాగాదుల ప్రయోజనము. ఆనందమునిచ్చు కారణములు మాత్రం అవి కావు. ఆనందమనగా తానే కనుక మిగిలిన వాని ఎందది లభించదు. ఆనందము కన్నా మిగిలినవి ఏవియూ విలువైనవి కావు కనుక అవి ఆనందమును కొనిపెట్టలేవు. దేనివలన సుఖము లభించును అను ప్రశ్న ఉన్నంత వరకు సుఖం లభింపదు. సుఖపడుట అన్నది తన యందు పుట్టి వికాసము పొందవలెను. దీపము వలె అది మిగిలిన వాని పైకి తన కాంతిని ప్రసరింపచేయును కనుక మిగిలినవి దానిని కలిగింపలేవు. గదిలో ఎన్ని వస్తువులున్నను దీపమెక్కడనున్నదో తెలియజేయగలవా? దీపము పెట్టిన వెనుక అవి అన్నీయూ వెలుగును. అట్లే తన యందు ఆనందమును అనుభవించుట తెలిసిన వానికి సమస్త ప్రపంచము ఆనందమయము అగును. ఎవడి ఆత్మానందము వెలిగించుకొనునో అతడే బ్రహ్మయోగమునందున్నవాడు. సుఖమునకు వేరు కారణమక్కరలేదు కనుక అతనికే తరుగని సుఖం అనుభవమగును. 21వ శ్లోకం అయిపోయింది. పరిసరములలో ఉన్న దేని వలన కలిగిన సుఖమైనను సుఖమునకు ప్రతిబింబము మాత్రమే. అది సుఖమును జ్ఞప్తి చేసుకొనుట అగును గాని అనుభవించుట కాదు. చక్కెర తినుటను జ్ఞప్తి చేసుకొన్నచో ఒక అభిప్రాయం అగును గాని అనుభవము కాదు. చక్కెర తినుటను జ్ఞప్తి చేసుకొన్నచో అది అభిప్రాయమే అగును గాని అనుభవము కాదు. దీపము నుండి గదిలోని వస్తువులపై ప్రసరించు కాంతి ఆ వస్తువులను వెలిగింపచేయును. ఆ వస్తువులపై ఉన్నది ప్రతిబింబ కాంతియే గాని దీపకాంతి కాదు. ఈ కాంతి వస్తువులపై ఆధారపడి ఉండును గాని వెలిగించు వెలుగుపై ఆధారపడి ఉండదు. వస్తువును తొలగించినను స్థలము మారినను కనిపించు దృశ్యము మారును. వెలుగు అట్లు మారదు. ఎచ్చటికి కొనిపోయినచో అచ్చటనే వెలుగును, ఎచ్చటికి కొనిపోయిన అచ్చటనే వెలుగును. అట్లే ఇల్లు వాకిలి డబ్బు చుట్టరికములు మున్నగునవి పరిస్థితులను బట్టి సుఖమో దుఃఖమో కలిగించును. వాణ్ణి గమనించుచున్న తాను సుఖమును గాని దుఃఖమును గాని కలిగింపదు. తానెచ్చట ఉన్న అచ్చట నుండియే చుట్టుపక్కలకు వెలుగుచుండును. ఇది తెలిసి తన యందు తానుండగలిగిన వానికి ఏ వస్తువుల నడుమ ఉన్నను తరుగని సుఖము అనుభవమగును. పరిసరముల నుండి మనపై ప్రభావము చూపు వస్తువులు మన వెలుగుతోనే చూడబడుచుండును. వానిని చూచుట జరుగుచున్నట్లు కనిపించును కానీ పరిసర వస్తువులు వ్యక్తులు ఇంద్రియముల ద్వారమున గమనింపబడును. ఈ గమనికకు తానను వెలుగే కారణము. అది లోపల నుండి వెలుగుచుండగా వస్తువులు వ్యక్తులు వెలుపల నుండి కనిపించుచున్నట్లు తోచును. ఇక వ్యక్తులతో గల సంబంధములు మనస్సున పుట్టును. అది కూడా అంతకుముందు ఇంద్రియముల ద్వారమున పొందిన ఆకారాదుల ఛాయాచిత్రములే మనస్సున కంటింపబడును. దీనినే స్మరణ అందురు. ఇతరులతో గల చుట్టరికములు పెరిగిన ఆకారాదుల స్మరణపై ఆధారపడి గోడ మీది బూజు వలె వేలాడుచున్నవి గాని గోడలోని భాగములు కావు.
కనుక ఇవి అన్నీ సంస్పర్శ వలన కలిగినవి, అనగా కాంటాక్ట్ వలన కలిగినవి. మన కుడి చేతితో ఎడమ చేతిని గిల్లినచో నొప్పి కలుగుచున్నది. ఆ నొప్పి స్మరణ ఎట్టిదో ఇతరులతో గల సంబంధములు కూడా అట్టివే. నొప్పి మనలో పుట్టినది కాదు. అట్లే మన సంబంధములను మన మనసుపై పడినవే కానీ మనసులో పుట్టినవి కావు. ఇట్టి బాహ్యస్పర్శల యందు కలిగిన భోగములేవి అయినను దుఃఖమునకే కారణములగును. అభ్యాసము చేత సుఖమను కొన్నను పరిణామ చేత దుఃఖమునే కలిగించును. ఇతడు నా మిత్రుడని అనుకున్నప్పుడు సుఖము కలగవచ్చును. అతడు మనకి ఇష్టము లేని పని చేసినప్పుడు నా మిత్రుడిట్లు ద్రోహము చేయునా అను అభిప్రాయము మూలమున దుఃఖమే కలుగును. వీనికి ప్రారంభము అంతము ఉండదు. ఆది అంతము లేని తాను వాని యందు విహరింపకుండుట తెలివిగల వాని లక్షణము. 22వ శ్లోకం అయిపోయింది. బ్రహ్మ నిర్వాణము. మోక్షము పేర మరణముకై ఎదురుచూచువాడును, ఈ లోపున చేయవలసిన పనులను వైరాగ్యము పేర మానుకొనువాడును, బాధ్యతలను దులుపుకొని తిరుగువాడును యోగులు కాలేరు. కామక్రోధములు శరీరమునందున్న కాలముననే ఆవేగ ఉద్వేగములను పుట్టించును. కామక్రోధములు శరీరమందున్న కాలముననే ఆవేగ ఉద్వేగములను పుట్టించును. ఈ ఉద్వేగములు వాసనా బలమున శరీరము విడిచిన వెనుక కూడా జీవుని బాధించును. తరువాత జన్మలో కూడా సంస్కారముల రూపమున వెంటాడును. వీనిని శమింపజేయుట, ఇవి అంటని స్థితిలో ఉండగలుగుట మాత్రమే సుఖానుభూతిని కలిగించును గాని వీనిని తప్పించుకొని చూచుట వలన మరల దుఃఖమే కలుగును. కామక్రోధములను ఉపశమము చెందించుకొని సాధన శరీరమునందు ఉండగానే జరగవలెను గాని శరీరము విడిచిన తరువాత సాధ్యపడదు. ఈ సాధనకు కావలసిన ఉపకరణములే శరీరము, మనస్సు, ఇంద్రియములు. వీని సముదాయము ఒక చక్కని యంత్రము. ఈ యంత్రమును నిర్వహణ చేయుటకు తగిన నేర్పరితనము లేకపోవుటచే బంధం ఏర్పడును గాని ఈ యంత్రమే బంధము కాదు. ఏ యంత్రమునైనను సద్వినియోగం చేయుటకు సాంకేతికమైన విద్యలో క్రమశిక్షణ పొందవలెను. అట్లే మన దేహయంత్రము విషయము కూడా. దీనికి కావలసిన నేర్పరితనమే యోగాభ్యాసము. యోగాభ్యాసం అనగా కొన్ని సాధనముల మొత్తము మాత్రమే కాదు, ఆ సాధనల పరమార్థము గుర్తుండుటయు దానికి అనుగుణముగా సాధనలు చేయుటయు నిజమైన యోగాభ్యాసము. నిరంతర సుఖానుభూతి అయిన యోగ జీవితము పరమావధి కానీ యోగాభ్యాసము పరమావధి కాదు. ఈ దేహమను యంత్రమే మోక్షధర్మ సాధనము. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని పెద్దల ఉపదేశమే అనునదే పెద్దల ఉపదేశము. జననము మొదలు మరణము వరకు గల ఈ శరీరమందలి జీవితము క్రమశిక్షణకై మరి ఒక విద్యాలయమునందు ప్రవేశించి చదువుట వంటిది. జీవితమున అనుభవించు సన్నివేశములు, విద్యార్థి హాజరు కావలసిన పరీక్షలు వాని ఫలితముల వంటివే. జీవితమున అనుభవించు సన్నివేశములు, విద్యార్థి హాజరు కావలసిన పరీక్షలు వాని ఫలితముల వంటివే. జీవితమున సమస్యలు తాను తెచ్చుకొన్నవి. కామము చేత క్రోధము చేత ప్రేరితమైన మనస్సు వాక్కాయ కర్మల రూపములు ధరించినప్పుడు సమస్యలు పుట్టుచుండును. కామక్రోధములంటక నిలబడినప్పుడు పరిష్కారమునకు కావలసిన సాధన సంపత్తి సమకూర్చుకొనుట జరుగును. విద్యార్థి పరీక్షలలో ఉత్తీర్ణుడగుట గాని తప్పుట గాని విద్యాలయమునందలి క్రమశిక్షణ ఎడల అతడు అవలంబించు విధానమును అనుసరించి ఉండును. అట్లే మోక్షము సిద్ధించుట, బంధము కలుగుట అనునవి శరీరమునందు జీవించుచున్నప్పుడు మనం అవలంబించు విధానమును అనుసరించి ఉండును.
అంతేకాని శరీరం విడిచిన తరువాత కాదు. పరీక్షలలో ఉత్తీర్ణుడు కావలసిన విద్యార్థి శిక్షణ పొందవలసినది విద్యాలయంలోనే కానీ బడి మూసిన తరువాత సెలవు దినములలో కాదు. కనుక ఎవనిచ్చే కామక్రోధములు వాని వేగములు దేహమునందుండగానే జయింపబడునో అతడే సుఖపడువాడు. ఈ జయించుట ఎట్లు సాధ్యపడును? ఇతరుల కామక్రోధములు వాని ఉద్వేగములు తన మీద పని చేయనప్పుడు సాధ్యపడును. ఇతరులేమనుకొనుచున్నారు, ఏమి చేయుచున్నారు, తన విషయమున వారు ఏ విధమైన అన్యాయములతో ప్రవర్తించుచున్నారు, ఇతరులలో ఎవరు జ్ఞానులు ఎవరజ్ఞానులు మున్నగు ప్రసంగములు ఎవని మనస్సుకు అంటవో వానికి కామక్రోధములు అంటవు. ఈ సాధన ఇతరులతో కలిసిమెలిసి ఉన్నప్పుడే జరుగును గాని దూరముగా ఉన్నప్పుడు జరగదు. భార్య బిడ్డలు బంధువులు మిత్రులు శత్రువులు మన ఎడల ఎట్టి భావములు కలిగి ఉన్నారో గమనించుకొంచు ప్రతిక్రియ చేయుటకు ప్రయత్నించుచున్నచో జీవి కామక్రోధములలో బద్ధుడై చనిపోవును. తన కర్తవ్యము మాత్రమే దృష్టిపథమున ఉండి దానిని అనుసరించి ప్రవర్తించుటకు మాత్రమే ప్రయత్నించినచో మనస్సు కామక్రోధముల నుండి విమోచనము చెందును. జీవించి ఉండగానే దీనిని సాధించి అనుభవించువాడే మోక్షము పొందినవాడు. అతడే యోగి, అతడే సుఖపడును. 23వ శ్లోకం అయిపోయింది. సుఖం అనుభవించున్నది కానీ సుఖము మనం అనుభవించున్నది కానీ పరిసరములు సమకూర్చి పెట్టున్నది కాదు. ఒక భవనమున పందిరి పట్టె మంచములు, సోఫాలు, సుగంధ ద్రవ్యములు, పంకాలు, రంగురంగుల దీపములు, రేడియో, రుచికరములైన అన్నపానీయములు యథావిధిగా అమర్చి భవనము తాళము పెట్టి ఈవలకు వచ్చి చూడుము. ఇప్పుడు ఆ భవనమున సుఖం అనుభవింపబడుచున్నదా? భవనమునకు గాని అందరి పరికరములకు గాని సుఖమున్నదా? భవనమున ఎవడైనా ఉన్నచో వాడు సుఖపడును గాని భవనము సుఖపడదు. అట్లే సుఖపడవలసిన వారము మనమే గాని మన పరిసర పరిస్థితులు కావు. పరిస్థితులు చక్కగా ఉన్నచో సుఖముండునని అనిపించును. చక్కబరచుకొనవలసిన వారము మనము. పరిస్థితులు అంతేకాని పరిస్థితులు బాగుండుట అని ఉండదు. నాకు పరిస్థితులు బాగుండలేదు అని కొందరు అనుచుందురు. దీనికి అర్థము నేను పరిస్థితులను బాగుండునట్లు చేసుకొనలేదు అనియే గాని వేరే కాదు. నాకు అవకాశము లభించుట లేదు అని కొందరు అందురు. దీనికి అర్థము నేను అవకాశమును లభింపజేసుకొనుట అనియే గాని వేరే కాదు. సుఖము అనున్నది అనుభవించువాని అనుభవమే కానీ తదితరము కాదు. సుఖపడుటకు మార్గము సుఖముగా ఉండుటయే. సంతోషపడుటకు మార్గము సంతోషముగా ఉండుటయే గాని సంతోషము పొందుట కాదు. ఈ విధముగా గమనింపగలిగిన వాడు తన యందు తాను సుఖస్వరూపుడై నిశ్చలత్వము నొంది తన మనస్సును ఇంద్రియములను శరీరమును వెలిగించుకొనును. తన ఉనికిచే పరిసర వ్యక్తులకు సుఖము కలిగించును, శాంతి కలిగించును. అతడు తనలో తాను వేడుక పడుచు సుఖపడుచు ఆనందపడుచుండును, తానొక జ్యోతిగా వెలుగుచుండును. 47వ రికార్డింగ్ నెంబర్ అయిపోయింది. 24వ శ్లోకం కూడా అయిపోయింది.